சி ஜோசப் விஜய் எனும் நான் சட்டப்படி அமைக்கப்பெற்ற இந்திய அரசியல் அமைப்பின்பால் உண்மையான நம்பிக்கையும் மாறா பற்றும் கொண்டிருப்பேன் என்றும் இந்திய நாட்டின் ஒப்பில்லாத முழு முதல் ஆட்சியையும் ஒருமையையும் நிலை நிறுத்துவேன் என்றும் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சராக உண்மையாகவும் உளச்சான்றின்படியும் என் கடமைகளை நிறைவேற்றுவேன் என்றும் அரசியல் அமைப்பிற்கும் சட்டத்திற்கும் இணங்க அச்சமும் ஒருதலை சார்பும் இன்றி விருப்பு வெறுப்பை விலக்கி பலதரப்பட்ட மக்கள் அனைவருக்கும் நேர்மையானதை செய்வேன் என்றும் ஆண்டவன் மீது ஆணையிட்டு ఉరిదిమొழிகிறேன். నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తమిళనాట అసలు రాజకీయం ఇప్పుడే ప్రారంభమైంది. 4 రోజుల కింద జరిగిన కౌంటింగ్లో హోరాహోరీగా జరిగిన సమరం తర్వాత ఎట్టకేలకి మనకు తమిళనాడులో ఊహించని విధంగా టీవీకే పార్టీ సారథి విజయ్ అధిక సీట్లు సాధించి ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిస్థితుల్లో తమిళనాట సీట్లు తక్కువగా ఉన్నప్పటికీ ఆయనకు వామపక్షాల నుంచి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వీసీకే పార్టీ నుంచి దక్కిన మద్దతు వల్ల ప్రభుత్వం ఏర్పాటు చేయవు. అయితే ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ లేదంటే వామపక్షాలు ఇతర పక్షాలు పక్కకు తప్పుకుంటే పరిస్థితి ఏంటి, లేదంటే మధ్యలోనే టీవీకే పార్టీ ప్రభుత్వం ఉంటుందా, కూలుతుందా, రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉండబోతున్నాయి, ఈ అంశాలన్నీ ప్రత్యేక ఆసక్తికరంగా మారాయి. ఈ పరిస్థితిని విశ్లేషించడానికి మనకు చెన్నై నుంచి సీనియర్ జర్నలిస్టు, దక్కన్ క్రానికల్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఆర్ భగవాన్ దాస్ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా మదురై నుంచి మరో ప్యానలిస్టు శాస్త్రి గారు మనకు అందుబాటులో ఉన్నారు. తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, అంటే 2 ద్రవిడ పార్టీల మధ్య జరిగిన పోరులో అనూహ్యంగా తెరపైకి వచ్చిన సినిమా హీరో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా అనేక సంచలన విజయాలకి అక్కడ కారణమయ్యారు. ఈ పరిస్థితి పైన ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే, ఇక ప్రభుత్వం నిర్వహణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ ఎటువంటి పద్ధతులు అనుసరించబోతున్నారు అనేది ఇప్పటికే సీనియర్ జర్నలిస్టులుగా వీరికి ఒక అవగాహన వచ్చి ఉంటుంది. దీనికి సంబంధించి మదురై నుంచి మనతో జాయిన్ అయిన శాస్త్రి గారి నుంచి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, తమిళనాడులో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, రాజకీయ అనిశ్చితి అయితే ఉంది. తాత్కాలికంగా ప్రభుత్వం అయితే ఏర్పడింది. రానున్న కాలంలో ఈ విజయ్ అనుసరించే పద్ధతులు కానీ, ప్రత్యర్థులైన ఏఐడిఎంకే డిఎంకే నుంచి ఎదురైతే సవాళ్ళని, వీళ్లకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ లేదంటే వామపక్షాలు వీసీకే పార్టీ, వీటి తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయని మీ అభిప్రాయం? ఒక జర్నలిస్ట్గా ఇవాళ మార్నింగే చాలా చోట్ల అవగాహన చేసుకున్న తర్వాత ఒక టీ కొట్లో ఆమె కరెక్ట్ అయిన అబ్జర్వేషన్ చెప్పింది. విజయ్ వచ్చేసి నెక్స్ట్ ఎంజీఆర్, తమిళనాడులో రాబోయే ఎంజీఆర్ వచ్చేసి విజయ్ అని చెప్పింది. ఇంత కష్టపడి ఒక వారం రోజులు ఆ 6 సీట్ల కోసం కష్టపడ్డ ఒక విజయ్ గురించి ఒక అవగాహన కోసం ఒక సర్వే లాగా వెళ్తే, ఇవాళ వచ్చిన ఒక సర్వే మదురై రీజియన్లో ఒక అవగాహన కోసం చేసిన దాంట్లోంచి వచ్చిన అభిప్రాయం ఏంటంటే, విజయ్ వచ్చేసి నెక్స్ట్ కాబోయే ఎంజీఆర్ అని ఇవాళ పొద్దున చెప్పారు. కారణం ఏంటి అంటే, అది నిజంగానే అవుతోందా అనేది ఈరోజు అనిపిస్తోంది. దానికి కారణం ఏంటంటే, ఏ రాజకీయ పార్టీ మన రాష్ట్రాల్లో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రి ఇంటికి కానీ, ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడి ఇంటికి కానీ మనం వెళ్ళి చూసింది ఎప్పుడు కూడా జరిగింది లేదు. కానీ ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుతుండగా 2 గంటలకు మొదలుపెట్టిన విజయ్ ఇప్పటికి 6 తమిళనాడులో ఒక ముఖ్యమైన లీడర్స్ని కలుస్తున్నాడు అంటే, ఇవాళ పొద్దున మదురైలో ఒక టీ కొట్టు వాళ్ళకున్న అవగాహన అనేది ఎంత కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఫ్యాక్టర్. కారణం, ఎంజీఆర్ని వచ్చేసి ఒక సామాన్య వ్యక్తిగా చూశారు ఆ రోజుల్లో ప్రజలు. అందుకనే ఏడీఎంకే అనేది ఒక టాప్ లెవెల్ పార్టీగా ఈ దేశంలో ఎదిగింది అనమాట. ఒక జయలలిత, ఎంజీఆర్ అనే ఒక పార్టీ ఈ రోజు కూడా వాళ్ళు లేకపోయినా కూడా ఏడీఎంకే ఆ రెట్టయ్యలే అనే ఒక సింబల్
తమిళనాడులో ఉంది అంటే కారణం ఎంజీఆర్ యొక్క అప్రోచ్ టు ద పాలిటిక్స్, రాజకీయాల పట్ల ఎట్లాగా చేశాడని. అదే ఇది ఇవాళ సింపుల్ ఫార్ములా, ఒక సింపుల్ దాన్ని బట్టి తీసుకుంటే ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు లాస్ట్గా ఇప్పుడు సీమాని కలుస్తున్నాడు. ఏ సీమాన్ అయితే విజయ్ని ఎక్కువగా క్రిటిసైజ్ చేశాడో, ఏ ఉదయనిధి స్టాలిన్ అయితే ఎక్కువగా క్రిటిసైజ్ చేశాడో, ఎవరైతే విజయ్ని ఎక్కువగా తిట్టారో వాళ్ళందరిలోకి కూడా ఇప్పుడు విజయ్ ఒక్కొక్కళ్ళ ఇంటికి వెళ్ళి కలుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి విజయ్ వచ్చేసి ఒక తప్పకుండా ఇంకా మీద ఒక ఫ్యూచర్ లీడర్ అనేది సింపుల్ సెంటిమెంట్ పాలిటిక్స్ లో కనబడుతుంది అనేది నా అభిప్రాయం సార్. భగవాన్ దాస్ గారు ఒక విషయం చెప్పండి సార్. ఇప్పుడే రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంటే కొలిషన్ గవర్నమెంట్లే ఏర్పడటము, ఇప్పుడు కూడా విజయ్కి అదే పరిస్థితి రావడం అనేది ఒక కారణమైతే, ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆయనకు అవసరమైన 11 సీట్ల కోసమే ఇంత తంటాలు పడ్డారు. మొత్తానికి తర్జన భర్జనల తర్వాత వామపక్షాలు ముందుకు రావడము, కాంగ్రెస్ పార్టీ కలిసి రావడం అనేది ఒక అవకాశం ఏర్పడినా వాళ్ళు ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వాన్ని నిలబెడతామని చెప్పేసి ఆ పని చేశారు. ఇదే పరిస్థితి ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది? అసలు మీకు గతంలో అనేక తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, డిఎంకేకి ఏఐడిఎంకేకి మధ్య జరిగిన కోల్డ్ వార్లో చాలా సంఘటనలకు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా టెక్నికల్ నుంచి మీరు రిపోర్ట్ చేసింటారు. ఆ పరిస్థితితో పోలిస్తే ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఏంటంటే ఇప్పుడు ఆయనకి 107 సీట్లు ఉన్నాయి, 108 విన్ చేశారు, ఒక సీట్ ఆయన ఖాళీ చేయాలి. సో ట్రిచి ఈస్ట్ వికెట్ చేసి ఇప్పుడు 107 టోటల్ నెంబర్ ఏంటంటే 234. దాంట్లో అబ్సల్యూట్ మెజారిటీ అంటే 118 రావాలి. షార్టేజ్ ఉన్న సీట్స్కి కాంగ్రెస్ 5, బీసీకే తిరుమాలవన్ 2, సిపిఐ 2, సిపిఎం 2, ఐయుఎంఎల్ కూడా 2 సీట్లు సపోర్ట్ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు వాళ్ళంతా ఫ్రమ్ అవుట్ సైడ్, బయట నుంచి సపోర్ట్ చేసేలాగా అరేంజ్మెంట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారు అనమాట. ఈ మధ్యలో ఒక రూమర్ వచ్చింది, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ముందు మినిస్టర్ సివి షణ్ముగం ఏడిఎంకే, ఆయన ఎడపాడి ఫార్మర్ చీఫ్ మినిస్టర్, జనరల్ సెక్రటరీ ఏడిఎంకే, ఆయన లీడర్షిప్కు అగెయిన్స్ట్గా హీఈస్ రివోల్టింగ్. ఆయన ఆల్మోస్ట్ ఒక 28-30 ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారు ఆయనతో వెళ్ళడానికి అని చెప్పి ఒక రూమర్ ఒకటి వచ్చింది, ఇంకా అది కన్ఫర్మ్ అవ్వలేదు. ఉదయం నుంచి ట్రోల్ అవుతాం సార్. అది ఏఐడిఎంకేలో చీలిక వస్తుంది అనే మాట ఉదయం నుంచి ట్రోలింగ్ జరుగుతూ ఉంది. అవును, అందుకోసం ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినట్టు ఎంజీఆర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఆల్మోస్ట్ లైక్ యూత్ రెవల్యూషన్ లాగా అయిందన్నమాట. అది ఎంజీఆర్ ఫ్యాన్స్ వాళ్ళు ఏంటంటే ఏడిఎంకే క్యాడర్గా మారారు. ఇప్పుడు కూడా అలాగే విజయ్ ఫ్యాన్స్ క్యాడర్ టీవీకే క్యాడర్గా మారి ది బుల్వాక్, అదే ఫౌండేషన్ ఫర్ ది పార్టీ, ఎలక్షన్ వర్క్కి ఓట్లు తీసుకురావడానికి మారారు. దాంట్లో చూశారంటే హీఈస్ గోయింగ్ టు బి అనదర్ ఎంజీఆర్ లేదా అనేది చాలా, అది ఐ కెనాట్ సే దాట్. ఎందుకంటే ఎంజీఆర్ ఆయన ఏడిఎంకే లాంచ్ చేసే ముందే పాలిటిక్స్లో ఉన్నాడు చాలా సంవత్సరాలు. డిఎంకేలో మెంబర్గా ఉండారు. తర్వాత డిఎంకే క్యాంపెయిన్ టూర్స్, వాళ్ళకి ఓట్లు సేకరించడం. డిఎంకే ఫౌండర్ అన్నాదురై ఓపెన్గా చెప్పేవారు, విజయ్ మాకు దొరికిన ఒక బొక్కిషం అన్నారు ఆయన, దట్ ఈస్ ద వెల్త్. దాని తర్వాత కరుణానిధితో డిఫరెన్సెస్ వచ్చాయి, ఆయన ఏడిఎంకే లాంచ్ చేశారు. అలాగే ఆయన ఫ్యాన్ క్లబ్స్ కన్వర్టెడ్ ఇంటూ క్యాడర్స్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఎంజీఆర్ ఫౌండేషన్
ఒట్టి ఫ్యాన్ క్లబ్ మట్టు కాదు, ఆయనకి ఒక 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 ఇమేజ్ బిల్డప్ చేశారు ఆయన్ని. అది జెన్యున్గా చేసింది. అది ఏంటంటే ఆయన ఇంటికి నేను కూడా వెళ్ళున్నాను. రామాపురం తోటం అంటారు దాన్ని. ఎవరు వచ్చినా భోంచేసావా, ముందు పోయి భోంచేసిరా. అలాగే పేదవాళ్ళకి కారు నుంచి దిగి ఎంబ్రేస్ చేసుకొని హెల్ప్ చేసి, ఇలాగా ఆ ఇమేజ్ బిల్డప్ అయింది ఆయనకి. అదేంటంటే పాలిటిక్స్లో వచ్చిన తర్వాత, ఏడీఎంకే లాంచ్ చేసిన తర్వాత రెక్టైల్ అంటే 2 లీవ్స్ అనమాట, 2 లీవ్ సింబల్. అది చాలా డీప్గా ప్రజల మనసులో పాతుకుపోయింది. ఇప్పుడు కూడా నా ఫ్రెండ్స్ ఏంటంటే క్యాంపెయిన్కి వెళ్ళినవారు ఒక జనాలు చెప్పారు, గ్రామాల్లో సెమీ రూరల్ ఏరియాలో వెళితే ఎవరికి ఓటేస్తారంటే రెక్టైల్. ఎంజిఆర్ పోయి చాలా సంవత్సరాలు అయింది, జయలలిత పోయి 2-3 years అయిపోయింది, దానిపైన అయిపోయింది, సారీ. అయినా కూడా ఆ రెక్టైల్ మ్యాజిక్ ఇంకా ఉందన్నమాట. విజయ్కి అలా ఒక లెగసీ లేదు. స్ట్రైట్ ఫ్రమ్ స్టూడియో టు సీఎం చైర్ అన్నమాట. దీనికి ఒకే ఒక ఎగ్జాంపుల్ ఎన్టీ రామారావు చెప్పొచ్చు. ఆంధ్రుడి ఆత్మగౌరవం అని అంజయ్యని రాజీవ్ గాంధీ ఇన్సల్ట్ చేసేందుకోసం ఆయన ఒక కాల్, హి గేవ్ ఏ కాల్. దాంట్లో ఒక స్టర్డప్ ది ఆంధ్రుల ఉద్వేగాన్ని. ఎన్టీ రామారావు ఏంటంటే అదే ఇలాగే ఒక పొలిటికల్ వర్క్ చేయకుండా స్ట్రైట్గా ఫ్రమ్ స్టూడియో టు సీఎం అయింది. అలాగే ఇప్పుడు విజయ్ కూడా. ఇప్పుడు మీరు అడిగిన అంటే ఈ భావోద్వేగాలు ఏమైనా పనిచేసాయి ఎక్కువ, అంటే సినీ గ్లామర్ సంబంధించి కానీ, లేకుంటే యూత్ నుంచి వచ్చిన ఒక రెవల్యూషన్ గా దీన్ని చూడొచ్చా? ఆ యూత్ ఫోర్సే ఇప్పుడు పనిచేసింది. 1967లో ఇలా ఒక రెవల్యూషన్, పురక్షి అంటారు తమిళ్లో, పురక్షి. రెవల్యూషన్ జరిగింది 1967లో. యాంటీ హిందీ అజిటేషన్ డిఎంకే లాంచ్ చేసింది హిందీ ఇంపోజిషన్కి ఎదురుగా. అప్పుడు కాలేజ్ క్యాంపస్ అన్నీ అది ఒక బ్యాటిల్ ఫీల్డ్గా మారాయి అన్నమాట, రణగల ఉన్నారు. దట్ ఏది జాంబవాన్లు, స్టాల్వర్డ్స్ ఫ్రమ్ ది ఇండిపెండెన్స్ టైం, కామరాజ్ని డిఫీట్ చేసింది ఒక స్టూడెంట్ లీడర్ శ్రీనివాసన్ అని చెప్పి. కాంగ్రెస్ లాస్ట్ ఇన్ 1967. ఆ రెవల్యూషన్, యూత్ రెవల్యూషన్, యాంటీ హిందీ అజిటేషన్. అలాగే ఇప్పుడు ఇదొక యూత్ రెవల్యూషన్ విజయ్ వాజ్ ఏబుల్ టు ట్రిగర్. ఎలాగంటే కరప్షన్, హై కరప్షన్. నేను వస్తే కరప్షన్ లేని గవర్నమెంట్ ఇస్తాను, క్లీన్ గవర్నమెంట్ ఇస్తాను, ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్ ఇస్తాను. నేను సీఎం అయ్యానంటే, నేను పదవికి వచ్చానంటే డ్రగ్స్ కంప్లీట్గా ఎరాడికేట్ చేస్తాను. ఇప్పుడు డ్రగ్స్ ఏంటంటే దాంట్లో స్పెషలీ సిటీస్లో, మెడ్రాస్లోనే స్కూల్స్లో కూడా 8th standard 9th standard బాయ్స్, ఈవెన్ సమ్ గర్ల్స్, దే ఆర్ యూజింగ్ డ్రగ్స్. అది ఒక పెద్ద ప్రాబ్లంగా ఉంది. అలాగే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ చాలా మచ్ టు బి డిసైడ్ అనమాట. ఇవన్నీ ముందుకు పెట్టి ఇంకోటి ఏమన్నాడు, నేను నా పీక్ ఫిల్మ్ కెరియర్ నుంచి నేను మీకు మీ సర్వీస్ చేయడానికి, పబ్లిక్ సర్వీస్ చేయడానికి నేను వస్తున్నాను. దీంట్లోంచి నాకు ఆదాయం అక్కర్లే, నా దగ్గర ఉంది. ఇంకా 10 తరాలకు తినేలాగా కంఫర్టబుల్ ఉండట్టు మాకు ఐ గాట్ ఇనఫ్ ఆఫ్ వెల్. సో నేను పీక్ ఫిల్మ్ కెరియర్ వదిలి మీకు సర్వ్ చేయడానికి వస్తున్నాను. ఇవన్నీ చాలా క్యాచీ స్లోగన్స్ అనమాట, క్యాచీ థింగ్స్ దట్ ఈ సెడ్. అది యూత్ని అట్రాక్ట్ చేస్తాయి. అది మట్టు కాదు, ఎంజిఆర్ సినిమాకు విజయ్ సినిమాకు ఒక తేడా ఉంది. విజయ్ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ యూత్కి ఆయన డాన్స్.
నేను వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పచ్చు. ఆయన పాటలు డాన్సులు అన్ని సినిమాలో, ఆయన సినిమాలో అంతా అన్ని హిట్, మోస్ట్ ఆఫ్ దమ్. సార్ సిల్వర్ జూబ్లీ స్టార్ సీఎం అయిపోయాడు. దట్ ఈస్ ద రూట్ హిట్ కనుక. దీంట్లో ఏమంటే ఓటు ఫస్ట్ టైం ఓటర్స్ అంతా, మోస్ట్ ఆఫ్ దెమ్, మోర్ దెన్ 80%, 90% వాళ్ళకి పెద్ద లాస్ట్ పొలిటికల్ అవేర్నెస్ లేదు. పొలిటికల్ అవేర్నెస్ లేదు. వాళ్ళు న్యూస్ పేపర్స్ చదివే వాళ్ళు కాదు, న్యూస్ పేపర్లు చదవరు. అన్ని సోషల్ మీడియా, రీల్స్, దాంట్లో మునిగి ఉన్న వాళ్ళు అనమాట. సో వీళ్ళకి విజయ్ ఏంటంటే ఒక స్టార్ అట్రాక్షన్. వాళ్ళు పోయేది ఫస్ట్ టైం ఓటర్స్ మట్టుకు కాదు, చిన్న పిల్లలు కూడా ఇంట్లో వాళ్ళ తాతని, అవ్వని, ఈవెన్ పేరెంట్స్ని ఫోర్స్ చేసి విజయ్ మామకి ఓటు వేయకపోతే భగవాన్ సింగ్ సార్ చెప్పిన దానికి ఒక్క పాయింట్ యాడ్ చేశారు. ఒక్క నిమిషం నేను మళ్ళీ మీ దగ్గర మళ్ళీ మీతో జాయిన్ అవుతాను సార్. మీరు అదే పాయింట్ పైన ఉండండి. ఇప్పుడు మనకు మరొక ప్యానలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ జి ఆంజనేయులు గారు విజయవాడ నుంచి మనతో జాయిన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఫౌండర్ సెక్రటరీ ఆయన. అది వరకు ఆంధ్రజ్యోతిలో కూడా మఫ్షిల్ ఎడిటర్గా హైదరాబాద్ నుంచి పనిచేశారు. అయితే ఆంజనేయులు గారు ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు మన త్రిపుర ఎలక్షన్ తీసుకున్నా, ఆ తర్వాత గోవాలైనా సరే, భారతీయ జనతా పార్టీ తక్కువ సీట్లు వచ్చిన ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో అనేక వామపక్షాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు అని గగ్గోలు పెట్టినాయి తప్పిస్తే, ఆ తర్వాత సుదీర్ఘ విరామం తర్వాత చెన్నైలో జరిగిన ఎలక్షన్స్ లో అనూహ్యంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ అధికారంలోకి రావడానికి 11 సీట్లు తక్కువైనా, ఇన్ని రోజుల పాటు వామపక్షాలు కావచ్చు, లేకుంటే ప్రజాస్వామ్యాన్ని బతికించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే దళితుల సంక్షేమం పట్ల పనిచేసే బీసీకే పార్టీ కావచ్చు, ఇన్ని రోజులు అంతర్మదనం పడడానికి, ఆ తర్వాత ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ఈ పరిణామాలను ఎలా చూడొచ్చు అనుకుంటారు? ఆంజనేయులు గారు ప్లీజ్ రెస్పాండ్. అంటే దీనిలో ఒక ప్రధాన కారణం ఒక గ్రూప్ గా వీళ్ళు పోటీ చేయడం. ఎన్నికలకు ముందే 2 కూటములుగా పోటీ జరిగింది. అన్నా డిఎంకేతో బీజేపీ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారు. అలాగే డిఎంకేతో ఇండియా గ్రూప్ తో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి చేసుకున్నటువంటి ఒప్పందం మూలంగా ఎలక్ట్రల్ అడ్జస్ట్మెంట్ ముందే ఉంది కనుక వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడంలో ఒక ఇబ్బంది ఉన్నది. అయితే అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ అయి 5 మద్దతు ఇస్తామని ప్రకటించింది. కానీ కమ్యూనిస్టులు అప్పుడు కూడా మేము డిఎంకేతో సైన్ అవుతాము అనే మాటే స్పష్టంగా చెప్పారు. కానీ తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేయలేనటువంటి పరిస్థితి, అలాగే గవర్నర్ వ్యవహరించేటువంటి తీరు, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న వాళ్ళకు అవకాశం కల్పించకుండా ఆయన ముందే మీరు 118 మంది సంతకాలతో కూడినటువంటి లేఖ ఇచ్చిన తర్వాతనే అనేటువంటి ఒక ఆంక్ష పెట్టడం, వీటన్నిటి మూలంగా అప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ కూడా ఒక రకంగా సైకలాజికల్ వార్ కోసం బీజేపీ ప్రయత్నం చేసింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇక్కడ కూడా సైకలాజికల్ గా ఇంత అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి విజయ్ని సైకలాజికల్ గా దెబ్బకొట్టి ఇన్ని సీట్లు ఉన్నా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని ఒక పరిస్థితికి నెట్టగలిగాము అనేటువంటిది సైకలాజికల్ గా దెబ్బతీయడానికి, అలాగే ఆయనతో పాటు గెలిచినటువంటి ఎమ్మెల్యేలో కూడా ఒక రకమైనటువంటి నైరాశ్యం క్రియేట్ కావడానికి ఓ ప్రయత్నం జరిగింది. అయితే అందుకు భిన్నంగా మిగతా పక్షాల నుంచి సపోర్ట్ రావడము, 120 మంది మద్దతు ఉండడంతో వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఇక్కడ ముందు ఆ ప్రమాదం నుంచి తప్పించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు. ఇప్పుడు ఈయన ముందున్న ఒక సవాలు రేపు అంటే బలపరీక్ష తర్వాత 6 నెలల పాటు మళ్ళీ ఈ తన పరిపాలన సమర్థత, ఆయన ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు చెప్పాడో ట్రాన్స్పరెన్సీని నేను కాపాడుతాను అని చెప్పాడు. అలాగే డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఇందాక వారు మాట్లాడినప్పుడు చెప్పారు. ప్రధానమైన అంశాలు ఏ అంశాల ప్రస్తావన అయితే చేశారో వాటిల్లో
ఆయన తీసుకునే నిర్ణయాలను బట్టి ఇది ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి తగినటువంటి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు బయట నుంచి అయితే మద్దతు ఇచ్చారు, పార్టీలు ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ అనిశ్చిత పరిస్థితిలో ఎంతకాలం ఈయన ప్రమాదాల నుంచి కాపాడుకుంటే పరమపద సోపానం మాదిరి మారే పరిస్థితే కనిపిస్తా ఉంది. దీనిపైన మీ విశ్లేషణ ఏంటి? అంటే ఇది పరమపద సోపానము కాదు, అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడిన దీన్ని బట్టి కానీ లేకుంటే ఉన్న పరిస్థితి కానీ ఇవాళ నిన్న అటెండ్ అయినటువంటి ప్రజలు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ రియాక్షన్స్ చూస్తే ఇవాళ విజయ్కి ప్రజల్లో ఉన్నటువంటి పలుకుబడి ఇవాళ ఏదైనా భిన్నమైనటువంటి పరిస్థితి కనుక వస్తే చాలా 84లో ఆంధ్రప్రదేశ్లో నెల రోజుల పాటు నాదెండ్ల భాస్కరరావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలాంటి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం లాంటిది వచ్చిందో అలాంటి దానికి వెళ్ళేటువంటి అవకాశం కూడా తమిళనాడులో వస్తుంది. అందులో తమిళనాడు రాజకీయాలు ఇంతకంటే భిన్నమైనవి కాబట్టి దానికి వచ్చే అవకాశం. ఆంజనేయులు గారు, మళ్ళీ 1924 సంవత్సరం రిపీట్ అవుతుంది అంటున్నారా? 94ది తమిళనాడులో కూడా ఆంధ్ర పరిస్థితి అలాంటిది జరిగితే కానీ ఆ అవకాశం ఉందని నేను భావించట్లా. కారణం ఏంటంటే ఈవేళ ప్రజల్లో అతనికి ఉన్నటువంటి పలుకుబడి ఈ మొదటి 6 నెలల్లోనే తన పరిపాలన ఎలా ఉంటుందో ఒక ముద్ర వేయగలిగితే ఆటోమేటిక్ గా దాని ఇంపాక్ట్ మారిపోతుంది. రాజకీయ సమీకరణాలు కూడా మారుతాయి. ఇందాకనే వారు చెప్పారు, అన్నాడీఎంకేలో చీలికి వచ్చిన వాళ్ళు ఎక్కడికి పోతారు, అధికారం ఏ పక్షంలో ఉంటే ఆ పక్షం వైపు వెళ్ళిపోతారు, ఏదో ఒక రకంగా అధికారం దక్కించుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రభుత్వానికి వచ్చేటువంటి ప్రమాదం ఏమీ ఉండదు, స్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. సార్, మళ్ళీ ఒక 2 నిమిషాలు మీ దగ్గరికి వస్తాను. శాస్త్రి గారు, మీరు ఇంతకుముందు రెస్పాండ్ అయ్యారు భగవాన్ దాస్ సార్ చెప్పిన ప్లీజ్. సార్, ఏది కూడా రాజకీయాలు అనేది ఒక పర్సనల్ కనెక్ట్ కాబట్టి మనం దాన్ని బట్టి ఒక ఎక్స్పీరియన్స్లో మనం మాట్లాడడానికి కుదురుతుంది. ఎందుకంటే ఇందాక మీరు ప్రస్తావించినట్టు ఎన్టీఆర్ అనేది నేను స్కూల్లో గుంటూరులో జేకేసీ కాలేజీ గ్రౌండ్లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఆ రోజు పెట్టి ఆ ఆవిర్భావ దినోత్సవం రోజు అక్కడ గుంటూరు జేకేసీ కాలేజీ గ్రౌండ్లో నేను ఒక 8th స్టాండర్డ్ స్టూడెంట్గా ఎన్టీ రామారావుని పర్సనల్గా స్టేజ్ మీద ఆ రోజు చూశాను. ఆ తర్వాత నేను మెడ్రాస్కి వచ్చిన తర్వాత నేను +1 కోసం మెడ్రాస్కి వచ్చినప్పుడు ఎంజీఆర్ని చూశాను. కానీ ఈరోజు విజయ్కి అటువంటి పరిస్థితి లేదు. భగవాన్ సింగ్ సార్ చెప్పినట్టు ఎన్టీ రామారావు అండ్ ఎంజీఆర్ అనేది ఆ కంపారిజన్ అనేది విజయ్కి 100% లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ పరిస్థితి వేరు, ఎంజీఆర్ది టోటలీ డిఫరెంట్. వాళ్ళ వచ్చేసి ఒక యూఫోరియా అండ్ మెసేజ్ ఆఫ్ ద పీపుల్. విజయ్కి అటువంటి ఒక పరిస్థితి లేదు. కానీ ఈరోజు మిగతా పార్టీలు, తమిళనాడులో ఉన్న మిగతా పార్టీలకి విజయ్ అవసరం ఉంది. అది నేను చెప్పడానికి ఇందాక ఇప్పుడు మిగతా వాళ్ళకి ఆ 2 భగవాన్ సింగ్ సార్ చెప్పినట్టు 2+2+2 వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళకి విజయ్ అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫర్ దెయిర్ ఓన్ సర్వైవల్. ఈరోజు ఏడీఎంకే బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ పర్సనల్ గెయిన్స్ తప్ప విజయ్కి ఇప్పుడు ఇమ్మీడియట్గా అవసరం లేదు. వాళ్ళ సర్వైవల్ కోసమే విజయ్ అవసరం. సో కాబట్టి విజయ్కి బోత్ మ్యూచువల్ అడ్వాంటేజ్ అది. సో ఆ ఎన్టీ రామారావు ఎంజీఆర్ ఇక్కడ అవసరమే లేదు. బట్ విజయ్ డెఫినెట్గా దీంట్లో సక్సెస్ అవుతాడనేది నా అభిప్రాయం. మిగతా పార్టీలు కూడా ఆటోమేటిక్గా లైన్లో పడుతున్నాయని చెప్పారు. నాకు ఇవాళ ఉన్న ఇప్పుడు లేటెస్ట్గా ఒక 4 o'clockకి నేను పార్టీలో ఏడీఎంకే పార్టీలో మాట్లాడినప్పుడు ఒక 35 మంది గ్యారంటీగా తప్పకుండా బయటికి వచ్చి విజయ్కి సపోర్ట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు. అది ఎనీ టైం సూన్. ఓకే సార్, భగవాన్ సింగ్ సార్, మీరు ఒక మాట ప్రస్తావించారు. అంటే సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం కావచ్చు, లేకుంటే యూత్ ఐకాన్ గా విజయ్ బాగా జనంలోకి ఆకట్టుకొని చాలా ట్రోలింగ్ కూడా జరిగాయి. ఒక పిల్లాడైతే నీళ్ళకి విజయ్కి ఓట్ పండ్రమా పండ్రియా సొలింగే అని చెప్పి, నువ్వు ఓటు వేయకున్నావంటే నేను ఫోన్ పగలగొడతా అని వాళ్ళ అమ్మను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అంటే పిల్లల్లో కూడా ఒక సినీ గ్లామర్ అనేది ఇట్లా బాగా పనిచేసినట్టు కనిపిస్తున్న విషయం ఇచ్చిన ఒక ఉదాహరణ మాత్రమే. అయితే యూత్ ఐకాన్ గా ఉండే విజయ్ యూత్ ని ఎంపవర్మెంట్ డెవలప్ చేయడంలో కానీ, లేదంటే నిన్న స్టాలిన్ గారు ఒక మాట అన్నారు,
ఏంటి ఆర్థిక పరిస్థితి బాగలేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావా అని అప్పుడే మొదలు పెట్టారు. అంటే ఈ రెండు పరిస్థితిని కంపేర్ చేస్తే ఆర్థిక పరిస్థితి ఒక పక్క ఇబ్బందికరంగా ఉందనే మాట స్టాలిన్, అంటే నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ నోటి మానించే వచ్చింది. ఇదే పరిస్థితిలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం, అదే విధంగా వనరులు సమకూర్చుకోవడం అనేది కూడా విజయ్కి ఒక ఛాలెంజ్ గా కనిపించట్లేదా? ఉంది, ఆ ఛాలెంజ్ ఉంది. అయితే ఫస్ట్ టైం ఓటర్స్ చెప్పాను కదా నేను, వాళ్ళు పొలిటికలీ అన్ఇనిషియేటెడ్, ఎక్స్పీరియన్స్ లేదు వాళ్ళకి. ఇది ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే, పొలిటికలీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఓటర్ ఎలెక్టెడ్ పొలిటికలీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ లీడర్. రెండు ఫ్రెష్. విజయ్ ఇస్ ఫ్రెష్ ఇన్ పాలిటిక్స్. ఆ ఓటర్స్ కూడా కాలేజ్ స్టూడెంట్స్, ఫస్ట్ టైం ఓటర్స్, దే ఆర్ ఆల్సో ఫ్రెష్ టు పాలిటిక్స్. దీంట్లో వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఇస్ దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ గివ్ అండ్ టేక్. నేను ఒకరిని సపోర్ట్ చేస్తే ఆయన కొంచెం స్టెప్ తప్పాడంటే ఐ విల్ నాట్ మైండ్ ఇట్. I will give only a helping hand. I won't take it seriously. ఇప్పుడు శాస్త్రి గారు చెప్పినలాగా ఆంజనేయ సార్ కూడా అదే చెప్పారు టచ్ చేశాను అనుకుంటాను. ఇప్పుడు టాపుల్ చేయడానికో ఆయన 107 సీట్లు పెట్టుకొని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేయకుండా అది సాబిటైజ్ చేస్తే again there will be a very big turmoil in Tamil Nadu with youth. ఎందుకంటే మేము వేసిన ఓట్లు ఇప్పుడు వేస్ట్గా పోతున్నాయి, డిఫీట్ చేస్తున్నారు ఈ విలన్లు. పాత అది అంటారు కదా, బ్యాండికోట్స్, ఓల్డ్ బ్యాండికోట్స్ అని చెప్పి ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దాంట్లో వాళ్ళకి ఆల్టర్నేటివ్ కూడా లేదు. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ బీసీకే లీడరు తిరుమావల్ అని చెప్పారు నిన్న మొన్న. మేము ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం, ఇన్ని రోజులు మేము, ఇన్ని సంవత్సరాలు మేము, ఇన్ని ఎలక్షన్లు మేము డిఎంకేతో పయనించిన మా పార్టీ ఇప్పుడు ఎందుకు విజయ్ని సపోర్ట్ చేస్తున్నాం అంటే, ఈ గవర్నమెంట్ అయిన ఫామ్ అవ్వకపోతే, గవర్నర్స్ రూల్ వస్తే బీజేపీ రూల్ చేస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని ఇండైరెక్ట్గా షాడో గవర్నమెంట్ జరుపుతుంది. అది కుదరదు, మాకు కుదరదు అని చెప్పి అది ఒక రీసెంట్ గా. అంటే మనకి ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా సార్, 2-3 రాష్ట్రాల్లో 3-4 సీట్లు వచ్చిన బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఉన్నాయి. అమిత్ షా దాంట్లో ఎక్స్పర్ట్ అన్నమాట. రీసెర్చ్ చేశారంటారా? దాంట్లోంచి తమిళనాడుని తప్పించడానికే మేము చేసామని చెప్పి. తర్వాత స్టాలిన్ ఆల్సో చాలా, ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే మేము డిస్టర్బ్ చేయము, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేసి మేము డిస్టర్బ్ చేయము. అదొక సిగ్నల్ టు ది allies, వీసీకే, సిపిఐ, సిపిఎం. వాళ్ళు ముగ్గురు వెళ్ళి స్టాలిన్ని కలిశారు విజయ్ దగ్గర పోవడానికి ముందే. కాంగ్రెస్ మట్టుకే యూనిలేటరల్గా వెళ్ళిపోయింది. అది ఎలక్షన్కి ముందే వాళ్ళకి ప్రాబ్లం ఉంది, ఇద్దరికి డిఎంకేకి కాంగ్రెస్ ప్రాబ్లం ఉందని మాట్లాడుకున్నారు. సో ఇప్పటికీ ఏం ప్రాబ్లం రాదని అనుకుంటాను. రైట్ సార్. సార్ ఆంజనేయ సార్, ఒక కీలక ప్రస్తుతం మళ్ళీ మీ దగ్గరికి వస్తా నేను. శాస్త్రి గారు ఒకటి చెప్పండి. విజయ్ శాస్త్రి గారు, విజయ్ ఉదయం కౌంటింగ్ ప్రారంభం స్టార్టింగ్ నుంచే ఆయన ట్రెండింగ్ స్టార్ట్ అయింది. సీట్లు బాగా వస్తున్నాయి, ఓట్లు బాగా వస్తున్నాయని. అంతిమంగా అన్ని సీట్లు గెలుచుకుంటారు అనేది ఒక యాక్సిస్ సర్వే తప్ప ఏ సర్వే చెప్పలేదు. అప్పుడు చూసిన ఆ తర్వాత 107 సీట్లు సాధించిన తర్వాత కానీ, మళ్ళీ గవర్నర్ని 4 సార్లు కలిసిన సందర్భంలో కానీ, చివరాఖరికి ప్రమాణ స్వీకారం చేసే సందర్భంలో కూడా విజయ్ బాడీ లాంగ్వేజ్, ఆయన ఫేస్ రీడింగ్ పరిశీలిస్తే అసలు ఏ ఉద్వేగం కానీ లేకుంటే ఆశ్చర్యం కానీ ఏమి కనిపించలేదు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? అంటే ఆయన మనసులో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు? నిజమైన ఒక జననాయకన్ అనే ఆ సినిమా ఇప్పుడే చూపించారు సార్, పోయిన వారం కంప్లీట్గా. మనకి ఇప్పుడు ఒకే విషయం చెప్పాలి సార్. భగవంత్ సింగ్ చెప్పారంటే స్టాలిన్ చెప్పినట్టు, స్టాలిన్ చెప్తే భగవంత్ సింగ్ చెప్పినట్టు. ఎందుకంటే సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ భగవంత్ సింగ్, మా ఇద్దరు అసోసియేషన్ కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ రైట్ సార్. బట్
పబ్లిక్ మూడ్ అనేది వెరీ క్లియర్ సార్. బికాజ్ ఇక్కడ ఎలక్షన్ నేను మదురై రీజియన్లో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా నేను వెళ్ళినప్పుడు కూడా నేను కూడా చాలా అనుకున్నాను, ఎమ్మెల్యేకి క్యాంపెయిన్కి 10 మంది 20 మందే వచ్చారు సార్. కానీ మిగతా మిగతా పార్టీ వాళ్ళందరికీ 100-200 మంది వచ్చారు, బండ్లన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు కూడా తర్వాత సబ్సిక్వెంట్లీ నేను వాళ్ళతో పాటు ఒక 4-5 డేస్ ఒక్కొక్క ఇంటికి అలాగా ఒక దగ్గర దగ్గర ఒకే రోజు ఒక 250 ఇంటికి నేను తిరిగిన తర్వాత ఒక సైలెంట్ మూవ్మెంట్, సైలెంట్ మూడ్ అక్కడ కనబడింది. ఆ తర్వాతే నాకు అనిపించింది తప్పకుండా విజయ్ అనే ఒక మూమెంట్ వస్తుంది అనేది. ఇన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారా మీరు? దట్స్ వాట్. అదే 15 రోజులు నేను అదే ఎలక్షన్ 23వ తారీఖు ఎలక్షన్ జరిగిన దానికి ఒక 10 రోజుల ముందన్నమాట. అప్పుడు నేను డిఎంకేకి వెళ్ళాను, మ్యాక్సిమం నేను టీవీకేకి వెళ్ళాను. సో టీవీకే సౌత్, టీవీకే నార్త్ ఈ ఏరియాస్లో నేను కవర్ చేసినప్పుడు నాకు అనిపించింది ఎవరు రావట్లేదే, ఒక్కళ్ళు కూడా రావట్లేదు, పాపం వీళ్ళకి ఎవరు లేదని. కానీ ఎప్పుడైతే తెలిసిందంటే ఒక 2వ రోజు 3వ రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా వయసు యంగ్స్టర్స్ అనమాట. ఆ యంగ్స్టర్ ఇప్పుడు భగవంత్ సింగ్ సార్ చెప్పారు, ఆ యూత్, ఆ ఓటర్స్ అందరూ కూడా వచ్చిన తర్వాత కానీ వాళ్ళు ఎవరు కూడా బయట రిఫ్లెక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు పడిన ఓట్లన్నీ కూడా యంగ్ ఓటర్స్ అండ్ ఉమెన్ ఓటర్స్. అందుకనే విజయ్ వచ్చేసి వాళ్ళకి పర్టికులర్గా నిన్న ప్రమాణ స్వీకారం రోజు థ్యాంక్ చేసింది కూడా అదే ఆన్ ది గ్రౌండ్ రియాలిటీ. కానీ దీంట్లో ఇంకొకటి ఏంటంటే స్కీమ్స్, స్టాలిన్ వచ్చేసి చాలా స్కీమ్స్ ఇచ్చాడు స్టూడెంట్స్కి, అదే ఆడవాళ్ళకి కూడా. కానీ ఆ స్కీమ్స్ ఎక్కడ దానివల్ల ఓట్లు రావేమో అనుకున్నాను నేను కూడా. బట్ కాబట్టి ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పు కోరినప్పుడు అది తప్పకుండా జరిగింది అనేది. సో వెన్ పీపుల్ వాంట్స్ ఎ చేంజ్ నథింగ్ కెన్ స్టాప్. ప్రజలు మార్పు కోరాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఏది ఆపలేదు. జనం జగన్ నేను అప్పుడే అనుకున్నాను, ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు జనం జగన్ ఉన్నారు అని చెప్పి ఆ ప్రభంజనం అని చెప్పి అన్ని చూసిన తర్వాత ఓహో మొత్తం కంప్లీట్గా క్లోజ్ అయిపోయిందేమో చంద్రబాబు నాయుడు అనుకున్నాం. కానీ ఆ తర్వాత అదే దాన్ని కంపారిటివ్లీ నేను మదురై రీజియన్ నేను వెళ్ళిన చోట్లన్నీ చూసినప్పుడు టోటలీ సిచ్యువేషన్ ఇస్ డిఫరెంట్. సో ఎలక్షన్ సర్వే, ఎగ్జిట్ పోల్స్ ఇవన్నీ కూడా కంపారిజన్ లేదనేది అండర్స్టాండ్. రైట్ సార్. ఆంజనేయ సార్, ఒక కీలకమైన ప్రశ్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుంటే కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలకి ఆ ప్రాంతంలో ఏర్పడిన రీజనల్ పార్టీస్ సపోర్ట్, ఎక్స్పెషలీ టీడీపీ కూటమి ప్రభుత్వంలో కావచ్చు, ఎన్డీఏలో భాగస్వామిలోగా ఉన్నటువంటి జనసేన కావచ్చు, ఇక్కడ ఓటు చీలకుండా ఒకటి చేస్తామనే విషయంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేకుంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు కూటమిగా ఏర్పడి ఓటును చీలకుండా ఇక్కడ కాపాడుకున్నారు. అయితే విజయ్ పార్టీ స్టార్ట్ చేసిన 2 సంవత్సరంలోనే జనం లేకపోవడము, అనేక ఆటుపోట్లకు ఎదుర్కొన్నాడు, కేసులు పడే అన్ని జరిగినాయి. కానీ ఇతను సాధించిన విజయంతో ఎటువంటి పొత్తుకు పోకుండా ఈయన సాధించిన విజయం అనేది మిగతా పార్టీల్లో అంటే ఎక్స్పెషలీ ఆంధ్ర పాలిటిక్స్ లో ఎటువంటి చర్చగా దారితీసింది? అది ఇక ఆ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీల ఆలోచన ఎలా ఉంటది? ఎందుకంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ముందే చెప్పాడు, 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి వైపే చూడండి అన్నట్టుగా ఆయన మాట్లాడింది ఉన్నది. ఎందుకంటే ఆయన అప్పటిదాకా ఏ పార్టీతో అంటే ఈ ఉన్న పార్టీతోనే ఫెయిల్ అవుతాం అనేది ఆయన చెప్పగానే చెప్పాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి అలా వెళ్ళగలిగేటువంటి ఈ ఆలోచన మళ్ళీ ఇప్పుడు ఈ అనుభవం తర్వాత నెక్స్ట్ ఎలక్షన్లకు దానికి సంసిద్ధం అవుతారా? అలా అయితే అప్పుడు కాంబినేషన్స్ మొత్తంగా పొలిటికల్ కాంబినేషన్స్ మొత్తం మారేటువంటి అవకాశము ఉంటుంది. ఆంధ్ర రాజకీయాల్లో అది మరో పెద్ద మార్పు అవుతుంది. అలాంటి ఆలోచన వస్తే అది విజయం సాధిస్తుందా సాధించడానికి రెండో విషయం. కానీ అలాంటి ఆలోచన కనుక వస్తే మాత్రం డెఫినెట్లీ ఒక బిగ్ చేంజ్ కు దారితీస్తుంది. సార్ శాస్త్రి గారు, సార్ ఇప్పుడు తమిళనాడు ఎన్నికల పైన అంటే మొదటి నుంచి కూడా ఆంధ్ర తమిళనాడుకు ఒక అవినాభావ సంబంధం, రిలేషన్షిప్ ఉంది. ఇక్కడ ఓటర్ల ప్రభావం ఎక్కడ తెలుగు వారిలో ఎంత ప్రభావం చూపించింది? ఎలా ఉంది పరిస్థితి అంటే ఎన్నికల ముందు కానీ ఆ తర్వాత కానీ? తమిళనాడు
ఇక్కడ ఇప్పుడు మదురైకి అవును సార్. మదురై దగ్గర ఉన్న సాతూర్కి చంద్రబాబు నాయుడు వచ్చి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్రన్కి క్యాంపెయిన్ చేయడానికి వచ్చారు. తర్వాత హోసూర్ మిగతా చోట్లకి తెలుగుదేశం పార్టీ మన మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చి క్యాంపెయిన్ చేశారు. బట్ ఆ క్యాంపెయిన్కి దీనికి సంబంధం ఉండదు సార్. ఎందుకంటే ఎవరి ఊర్లో వాళ్ళు ప్రభావితం చేస్తారు, కానీ మిగతా వాళ్ళు వచ్చి అలాగా అనుకుంటే నరేంద్ర మోడీ ఇక్కడికి 10 సార్లు వచ్చాడు, అమిత్ షా వచ్చాడు, కానీ ఒక్క సీటు కూడా రాలేదు. ఎవరి ప్రభావితం చేయలేరు. రాష్ట్రాలు వదిలి రాష్ట్రాలు ప్రభావితం చేస్తారనే దాంట్లో మాత్రం నాకు ఏ రోజు కూడా అంత ఇదిగా లేదు. ఇప్పుడు నేను ఒక తెలుగువాడిగా నేను మదురైలో ఉన్నాను. ఎవరో వచ్చి నాకు ఇక్కడ చెప్తే నేను ఇక్కడ ఓటేస్తానని చెప్పేది లేదు. నేను ఇంకోటి చెప్తే సో ఇట్ ఈస్ అ ప్రాక్టికల్ రియాలిటీ. ఐ థింక్ భగవంత్ సింగ్ సార్ లాంటి ఆంజనేయులు సార్ లాంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్ట్ కూడా దాన్ని ఏకీపిస్తారు. ఎందుకంటే ఎవరికి చెప్పక్కర్లేదు. కానీ నిన్న జరిగిన ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలనుకున్నాను సార్. ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఓడిపోయారు. ఇప్పుడు నేను మదురైలో ఉన్న ప్రాంతంలో బీజేపీలో ఉన్న ఒక ముఖ్యమైన నాయకుడు శ్రీనివాసన్ అనే ఆయన, తమిళనాడు స్టేట్ జనరల్ సెక్రటరీ. ఆయన రెడ్డి హీ బిలాంగ్స్ టు రెడ్డిఆర్ కమ్యూనిటీ. ఆయన హైదరాబాద్కి వచ్చి క్యాంపెయిన్ చేశాడు తెలంగాణలో. ఎప్పుడు 2024లో రేవంత్ రెడ్డి దానికోసం అప్పుడు ఆపోజిట్ బీజేపీ కోసం అక్కడ వచ్చి క్యాంపెయిన్ చేశారు. సో ఆపోజిట్ లో వచ్చి క్యాంపెయిన్ చేస్తే దానివల్ల వర్కౌట్ ఉంది అనుకోలేదు. కానీ ఒక పాయింట్ మాత్రం నేను చెప్పదలుచుకున్నాను సార్. తప్పకుండా యంగ్ ఫ్యాక్టర్ అనేది ఇంక మీద డిసైడ్ అవుతుంది. సీనియర్ లీడర్స్, టాప్ లీడర్స్, టాప్ మెగ్జానిమ అటువంటివన్నీ ఇంక మీద తమిళనాడులో వర్కౌట్ అవుతాయని మాత్రం ఇంక మీద ఆస్కారం లేదు. అది ఇప్పుడు క్లియర్గా వర్కౌట్ అయింది. ఇవాళ ఈ రోజు మొదలుపెట్టిన ఈ రెండో రోజు, నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ రోజు మొదలుపెట్టిన పందా చూస్తే కనుక తప్పకుండా అంతా కూడా క్లియర్గా ఉంటుంది. ఇంక మీద టీఎంకే, టీవీకే ఈ 2 పార్టీలో ఉంటాయి. ఏడీఎంకే అనేది చాలా క్వశ్చన్ మార్క్. అది భగవంత్ సింగ్ సార్ ఇంకా క్లియర్గా చెప్తారు. బట్ ఐ థింక్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏడీఎంకే ఈజ్ ఎ ఫినిష్డ్ చాప్టర్, ఇట్ ఈజ్ ఎ క్లోజ్ చాప్టర్. నేను వాళ్ళ సాయంకాలం మాట్లాడిన దాని ప్రకారం మీ ఛానల్కి నేను ఇచ్చే బ్రేకింగ్ న్యూస్ 35 మంది బయటకు వస్తున్నారు అనేది 100% కన్ఫర్మ్డ్. ఆ పార్టీ నుంచి, ఏడీఎంకే నుంచి పార్టీ. ఓకే ఆంజనేయులు గారు మీరు చెప్పండి. మా శాస్త్రి గారు చెప్పడం ఏంటంటే ఇక ఏఐడిఎంకి అంతరార్థం అవడం ఖాయము, టీవీకే మాత్రమే ప్రధాన ప్రత్యర్థిగా మారబోతుందంటే ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. అది ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఒకటైతే అంతరార్థం అయిపోతుందా అనేది నేను అనుకోను, కానీ బట్ దాని ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. ఎందుకంటే జయలలిత చనిపోయిన తర్వాతనే దాని ఇంపాక్ట్ చాలా తగ్గిపోయింది. ఇప్పుడు ఉన్న నాయకులు కూడా అంత బలమైనటువంటి నాయకులు లేరు. పార్టీని ఏకతాటిని నడిపించగలిగేటువంటి సత్తా ఉన్నవాళ్ళు లేరు. ఇక్కడికి వచ్చేసరికి స్టాలిన్ ఉన్నాడు, ఉదయనిధి ఉన్నాడు, అలాగే ఒక పెద్ద టీం ఉన్నది, ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీగా ఉన్నటువంటి టీం ఉన్నది. అలాంటి పరిస్థితులు అన్నాడీఎంకేలో లేవు. కాబట్టి ఇది బలంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంటుందని నేను కూడా అనుకోవట్లేదు. ఖచ్చితంగా అది మెల్లగా ఫిజిల్ అవుట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఓకే శాస్త్రి గారు, నమస్కారం. అంటే ఇప్పటికీ చాలా ఎన్నికలు మీ సుదీర్ఘ జర్నలిస్ట్ ప్రయాణంలో మీరు కానీ ఆంజనేయులు గారు కానీ చూస్తుంటారు. నేను కూడా మీ తర్వాత వచ్చిన తరంలో జర్నలిస్ట్ని. శాసనసభ వ్యవహారాలు చూసినా, లేదంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్యానల్ స్పీకర్కు నమస్కరించడం కానీ, ఆ తర్వాత అక్కడ ఉండే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారు కావచ్చు, అదే మినిమం కట్టసి విష్ చేయడం కానీ, గ్రేట్ చేయడం కానీ, అటువంటి వాతావరణమే అసలు డిఎంకే కానీ ఏఐడిఎంకే నాయకులు విజయ్ని గ్రీట్ చేసినట్టు ఎక్కడా ఈరోజు కనిపించలేదు సార్. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఎమ్మెల్యే, సింగిల్ ఎమ్మెల్యే, లేడీ ఎమ్మెల్యే, ఆమె మాత్రమే విజయ్కి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాట్ చెప్పి వెళ్ళారు. స్టాలిన్ వాళ్ళ అబ్బాయి కానీ, లేదంటే ఎడపాటి గారు కానీ, పన్నీర్ సెల్వం కానీ ఎవరు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మన వెళ్ళిపోయారు ఎక్కడి నుంచి, పోడియం దగ్గర నుంచి. కానీ నేను ఆంధ్ర పార్టీలో చూసాను, పార్లమెంట్లో మనం అందరం చూస్తూనే ఉన్నాము. దశాబ్దాల కాలంగా అనేక
ఎన్నికలు జరిగాయి. ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి కనిపించలేదు. అంటే ఇంకా వర్గ శత్రువుగానే బత్త శత్రువుగానే భావిస్తున్నారా? అంటే శాసనసభ నిబంధనలను పక్కన పెడితే కనీసం ఓ మినిమం కట్టసి గ్రేడ్ చేయడం అనేది, అటువంటి వాతావరణం విజయ్కి ఏఐడిఎంకే నుంచి కానీ డిఎంకే నుంచి కానీ దక్కలేదు. డిఎండికే విజయ్ గారి వాళ్ళ వైఫ్ ఎమ్మెల్యే ఆమె మాత్రం గ్రేడ్ చేశారు. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటారు? ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 2 పాయింట్లు. ఇవాళ ఎవరైతే ఏడీఎంకేలో ఒక ఎమ్మెల్యే గ్రీట్ చేశారో ఆ లీమా రోస్ అనే ఆమె కనీస ఫ్యూచర్లోనే మనకు సంస్కారం కదా, గౌరవం అనేది ఎదుటివాడికి కనిపించిన నమస్కారాన్ని పలకరించడం కానీ, అదే సందర్భంలో రాజ్యాంగబద్ధంగా పదవులు స్వీకరించే వాళ్ళు తప్పకుండా. కానీ ఎందుకంటే అక్కడ డిఎంకే సార్, స్టాలిన్ సార్ అని చెప్పి స్టార్ట్ చేసి ఆ క్యాంపెయిన్ అట్లా మొదలైంది అనమాట. ఒక 6 నెలల క్రితం నుంచి చాలా సీరియస్ గా మొదలయ్యి అంటే తక్కువ చేసి మాట్లాడిన విధంగా స్టాలిన్ సార్ అని మొదలు పెట్టిన విజయ్ చెప్పండి అలా చేశారు. అది దాంతో మొదలైంది, అట్లాగా కంటిన్యూ అయింది. బట్ కానీ దానికి ఇవాళ ఏంటంటే విజయ్ డైరెక్ట్ గా స్టాలిన్ ఇంటికి వెళ్ళాడు, విజయ్ డైరెక్ట్ గా ఉదయనిధి వచ్చి రిసీవ్ చేసుకున్నాడు. కానీ అది మన ఆంధ్రప్రదేశ్ లో జరగలేదు. అది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకళ్ళు ఇంటికి వెళ్ళి కలుపుకున్నది లేదు. ఇవాళ జరిగిన దీంట్లో ఒక విషయం అన్నమాట. శాస్త్రి గారు చెప్పిన దానికి ఇలాంటి విషయాలు ఆంధ్రలో జరిగింది లేదంటున్నారు, కరెక్ట్. అది అయితే ఇప్పుడు ఇక్కడ జరిగేలాగా దాకా తమిళనాడులోనే జరగాల. నా వాయిస్ శాసనసభలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సభానాయకుడిని గౌరవప్రదంగా పలకరించడం అనేది మనకు హిందూ సంస్కృతి సాంప్రదాయం, ఒక గౌరవం, పెద్దరికం. కానీ అటువంటి పరిస్థితికి ఎక్కడా కనిపించినట్లు లేదు. ఒక 2-3 మినహాయిస్తే ప్రధాన పార్టీల నాయకుల నుంచి ఆ తరహా రియాక్షన్ లేదు సార్. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అది అసెంబ్లీ టీవీ లైవ్ ప్రాబ్లం. భగవాన్ సింగ్ సార్ అసెంబ్లీ టీవీ లైవ్ ప్రాబ్లం. ఓకే, అసెంబ్లీ టీవీ ఎందుకంటే సార్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ నేను రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను. నాకు కంప్లీట్ గా ఆల్ ది డేస్ నేను వాచ్ చేస్తాను మొబైల్ అన్ని చోట్ల కూడా. బట్ తమిళనాడు అసెంబ్లీలో లైవ్ కవరేజ్ లేదు. ఆ పాయింట్ భగవాన్ సింగ్, ఐ థింక్ భగవాన్ సింగ్ సార్ తమిళనాడులో లైవ్ కవరేజ్ లేదు. సరే, ఓకే, స్పీకర్ లేదు, లైవ్ కవరేజ్ జయలలిత 2 పార్టీలను బ్యాలెన్స్ చేసినట్టున్నారు శాస్త్రి గారు, గొడవ లేకుండా. లేదు భగవాన్ గారు వాళ్ళ గురించి చెప్పారు. నువ్వు లేని సమయంలో భగవాన్ గారు దానికి కారణం ఏమిటో చెప్పారు. అది ఎందుకు తమిళ రాజకీయాల్లో ఇప్పుడు ఆల్రెడీ ఇప్పటికే కొత్త ట్రెండ్ మొదలైంది. దాని తోడు స్టాలిన్ ఇంటికి వెళితే ఉదయనిధి విజయ్ రిసీవ్ చేసుకున్నాడు, స్టాలిన్ మాట్లాడాడు. ఇవన్నీ ఇది గతంలో ఎప్పుడు లేనటువంటి ఒక సంప్రదాయం ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది. కాబట్టి ముందు రోజులు ఇంకా బెటర్ గా ఉంటాయని చెప్పేసి భగవాన్ గారు ఆల్రెడీ చెప్పారు. ఇంటికి వచ్చిన అతిథిని స్వాగతించారు. అది చెప్పి గతంలో ఇలాంటి సంప్రదాయాలు లేవు, పెళ్లిళ్ళకి కూడా మంచి హస్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద మార్పు, ఇంతకంటే ముందు మంచి మార్పులు కనిపిస్తాయి అని చెప్పి భగవాన్ గారు చెప్పారు ఆల్రెడీ. అంటే మామూలుగా అన్నట్టే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. ఎత్తుగడలు మాత్రమే ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. అంటే ఆ దిశగా పోవడానికే ఈ మళ్ళా వాటిని సాక్రిఫైస్ చేసినట్టే కనిపిస్తుంది. రైట్ సార్? ఓకే, శాస్త్రి గారు ఒక మాట చెప్పండి. గత 50 సంవత్సరాలతో చూస్తే, అంటే డిఎంకే పాలన కానీ ఏడీఎంకే పాలన కానీ 50 సంవత్సరాల చరిత్రలో ఇటువంటి
సంక్షోభిత పరిస్థితి ఎప్పుడైనా ఏర్పడిన దాఖలాలు ఉన్నాయా? ఉంటే ఆ రోజుల్లో ఏంటి రివీల్ చేయగలరు? ఇప్పటిదాకా ఎక్కడ లేదు. నేను ఇక్కడికి 86లో నేను వచ్చాను తమిళనాడుకి. చెన్నైలో ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను కంప్లీట్గా పాలిటిక్స్ ఇక్కడే చూస్తూ ఉన్నాను. జరగనే అటువంటి ఇది లేదు. కానీ ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, ఆంధ్రాలో ఓట్ల చీలిక జరుగుతోంది, చెప్పండి. తమిళనాడులో ఓట్ల చీలిక, దాని గురించి ఇందాక ప్రస్తావించారు మీరు. దాంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఓట్ల చీలిక కాదు, ఓట్ల అధికార పక్షంకి సీట్లు దక్కకుండా అధికారం ఓట్లు చీలకుండా తెలుగుదేశం ఏర్పడి, అంటే ఒక నిమిషం అంటే 2024 ఎన్నికలకు ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆయనే వచ్చి మద్దతు ప్రకటించి ఓట్లు చెల్లకుండా అధికారంలోకి రావాలనే ప్రయత్నం కూటమిగా ఏర్పడిన సందర్భం అది. అంటే ఆ రోజు రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయి, ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేశాయి. ఓకే, నేను అడిగింది ఏంటి అంటే విజయ్ సాధించిన నేపథ్యంలో ఐకాన్ స్టార్స్ ఏమన్నా ఆలోచనలు పడే అవకాశానికి ఆస్కారం ఉంటుందా అనేది నా ప్రశ్న. నా సమాధానం ఏంటంటే, మన తెలుగు మీడియా వాళ్ళకి చెప్పేది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సార్ 4 పార్టీలే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ తెలుగుదేశం, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, జనసేన, తర్వాత 2 కమ్యూనిస్ట్ పార్టీలు. అలాగనే తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్, తర్వాత బీఆర్ఎస్, మిగతా ఉన్న పార్టీలన్నీ కూడా 1-2 చిన్న పార్టీ. కానీ తమిళనాడులో ఏం జరిగిందంటే 29 పార్టీలు పోటీ చేసే ఈసారి. 29 పార్టీల్లో కూడా అందరూ ముఖ్యమంత్రి క్యాండిడేట్లే. సో ఆ పాయింట్ ని అది ఓట్ల డివిజన్ అక్కడ జరిగిందనమాట. శశికళ దగ్గర నుంచి, విజయ్ దగ్గర నుంచి, ఈపీ ఎడపాడి పళనిస్వామి, స్టాలిన్ అందరూ కూడా ముఖ్యమంత్రి క్యాండిడేట్లే. ఎవరు కూడా మేము తక్కువ అని చెప్పలా. సో 29 పార్టీ వాళ్ళు కూడా కంప్లీట్ గా పోటీ చేశారు. ఆ పోటీ చేయడం వల్ల అక్కడ మనకి ఆంధ్రాలో ఉన్నది 4 పార్టీలు, ఇక్కడ ఉన్నది 29 పార్టీలు పోటీ చేసి ప్రతి ఒక్కరికి 3%, 4% ఓట్లు. ఇప్పుడు మీరు చూసారంటే కంప్లీట్ గా. సో ఆ డిఫరెన్సే ఇప్పుడు జరిగిన ఈ రిజల్ట్. ఆ ఓట్ల డివిజన్ జరిగింది చూసారా, ఆ ఓట్ల చీలికే ఇప్పుడు విజయ్ గారి అడ్వాంటేజ్ గా మారి. రైట్ సార్. ఆంజనేయులు గారు, చివరిగా మనం ముగించబోయే ముందు ఒక ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీరు ఇంతకుముందు ప్రస్తావించినట్లు ఇప్పుడు ప్రభుత్వం నడపలేక పడిపోవడం కంటే, మిగతా పక్షాలు మద్దతు ఉపసంహరించడం కంటే, ఆ పార్టీలు అంటే పక్షాలు కానీ ఈయనకి అనివార్యంగా ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత వీళ్ళపైనే ఏర్పడింది తప్పిస్తే వెన్నుపోట్లకు కూడా ఆస్కారం లేదని అంటారు. అంతేనా? ప్రమాదం జరిగితే మళ్ళీ విజయ్కి ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత అనే భావనలోనే ఈ పార్టీలు వచ్చాయనుకుంటారా? లేదు, నేను నా ఉద్దేశం కూడా అది కాదు. ఇప్పుడు ఇక్కడ వాళ్లకు ఇందాక అది భగవాన్ గారు చెప్పారు, ఎందుకంటే ఇది వాళ్ళ రాజకీయ అవసరం అక్కడ. కానీ ఇక్కడికి వచ్చేసరికి విజయ్కు తనకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ను నిలబెట్టుకునే ప్రయత్నం ఒకటి చేస్తాడు. ఇప్పుడు ఈ బల పరీక్ష అయిపోయిన తర్వాత 6 నెలల సమయంలో ఈయన ఏ హామీలు ఇచ్చాడో వాటి ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ప్రజల మద్దతు సంపాదించడము, అయితే ప్రజల నమ్మకాన్ని కొనసాగించడము, అంటే తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం, కాన్ఫిడెన్స్ ని మరింతగా పంచగలిగితే ఆటోమేటిక్ గా ప్రజల్లో తన పలుకుబడి పెరుగుతున్నప్పుడు అప్పుడు మిగతా పార్టీలు ఎన్నుకోట్లకి మిగతా వాటికి అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితులకు భయపడతాయి. ఏం చేసినా కూడా ఇది ప్రమాదము అనేటువంటి ధోరణి ఒకటి వస్తుంది. అందులో తమిళ రాజకీయాలు దేశంలో ఉండే రాజకీయాలు పూర్తి భిన్నమైనవి. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఇందాక భగవాన్ గారు ప్రస్తావించారు. అది యాంటీ హిందీ అజిటేషన్ కానివ్వండి, మిగతా సందర్భాల్లో జరిగినటువంటి అజిటేషన్ అన్ని కూడా తమిళనాడులో చాలా హింసాత్మకంగా కూడా మారినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని అలాంటి పరిస్థితి ఉంటుందని నేను అనుకోను. కాబట్టి విజయ్ పరిపాలన స్ఫూర్తిగానే కొనసాగే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఎన్టీ రామారావుకి ఒక జయప్రకాష్ నారాయణ లాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజుల్లో ఎన్టీఆర్కి ఉన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి ఒక పొలిటికల్ అనలిస్ట్, పొలిటికల్ క్యాపబిలిటీ ఉన్న ఒక స్పాట్ ఆన్ ది గ్రౌండ్ పక్కన ఉన్నారు జనరల్ సెక్రటరీగా. అలాంటి వ్యక్తులు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐఏఎస్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ ఇమీడియట్ గా విజయ్కి కావాలి.
అలాంటినే ఒక పార్టీ అడ్మినిస్ట్రేషన్ చూసే ఒక వ్యక్తి కావాలి. సేమ్ ఎన్టీఆర్ సినారియో ఫర్ తమిళనాడు ఇప్పుడు అది కావాలన్నమాట. ఓకే, అంటే ఆ రోజు పరిస్థితి వేరు సార్. ఆ రోజు మా ఎన్టీ రామారావు గారిని కానీ పదవి కోల్పోయిన తర్వాత ఆ తర్వాత ఆయన సెక్రటరీగా పనిచేసి ఆయన రాజీనామా లేఖ రాసిన అంశం పైన రాబోయే కాలంలో ఎలాంటి పరిణామాలు చూసుకుంటూ అనేది మళ్ళీ మనం మాట్లాడదాం. ఇది మొత్తానికి తమిళనాడులో విజయ్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితులు ఏర్పడితే, ఒకవేళ జరిగితే మళ్ళీ ఎన్టీఆర్ ప్రభుత్వంలో బర్తరఫ్ చేసిన తర్వాత ఎలాంటి సానుభూతి పవనాలు విజయ్ ఆ రోజు ఎన్టీ రామారావు కనిపించాయో అదే పరిస్థితి విజయ్కి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎన్నికల్లో యూత్ ఐకాన్ గా నిలబడిన విజయ్ హామీలు నెరవేర్చడంలో ఉత్పాదక శక్తిని పెంచడం, అదే విధంగా ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో అదే విశ్వాసాన్ని పాదుకొల్పుకునే విధంగా భవిష్యత్తులో అంటే ఈ రాబోయే 5 సంవత్సరాల్లో విజయ్ పరిచయగలిగితే భవిష్యత్తులో డిఎంకేకి ప్రధాన పక్షంగా టీవీకే పార్టీనే నిలబడిపోతుందని చెన్నై నుంచి జాయిన్ అయిన ప్రతినిధులు అంటే సీనియర్ జర్నలిస్టులు మల్లా స్వామి గారు కావచ్చు, డెక్కన్ క్రానికల్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ భగవాన్ సింగ్ గారు కావచ్చు, అలాగే విజయవాడ నుంచి జాయిన్ అయిన జి ఆంజనేయులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఈనాటి చర్చనీయాంశం. మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం చూస్తూనే ఉండండి ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్.